జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో సీరియస్ అయినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. వైసీపీ నేతలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, కావాలని చెప్పేసి తప్పుదోవలు పట్టే విధంగా కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేటువంటి అంశాలు కావచ్చు. ఇప్పుడు చూస్తున్నటువంటి అరెస్టుల పర్వాలన్నీ చూస్తుంటే ప్రభుత్వం నిజంగా గతంలో చేసినటువంటి తప్పుల ప్రాతిపదిక మీదే జరుగుతుందా, లేదంటే కక్షపూరితంగా జరుగుతుందా? జరుగుతున్నప్పుడు ఉమ్, కొన్ని ఆధారాలు లేకపోయినా కూడా ఉమ్, కేసులు నమోదు చేసి ఉమ్, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురావటం ఉమ్, మనం చూస్తున్నాం. ఇప్పుడు ముందు పెట్టిన కొన్ని కేసులు ఉమ్, టెట్కు సంబంధించిన కేసులు అవి ఏమైనా నిలబడేటివే? ఉమ్, అది తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఉమ్, మానసికంగా వేధించి పంపించారు ఉమ్, బెయిల్. ఉమ్, అలాగే అవినీతి ఆరోపణలు అది ఉమ్, ఓకే. అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఉన్నా కూడా అవినీతిని బయటికి తీయాల్సిందే, ఉమ్, కేసులు నమోదు చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, ఉమ్, శిక్ష పడాలి, ఎవరు కాదు. ఓకే. కానీ ఎంతవరకు అవినీతి కేసుల్లో ఆధారాలు ఉన్నాయి? ఉమ్, అది ఇంపార్టెంట్ కదా. ఆధారాలు కేసులు పెడితే కోర్టుల్లో నిలవవు అనే విషయం అందరికీ తెలుసు. ఉమ్, ఆధారాలు ఎన్ని ఉన్నాయి ఉమ్, ఉంటే గనక కేసులు నమోదు చేశారా, లేకపోతే ఉమ్, మనకు అంతకుముందు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పెట్టాలా, అంటే రెడ్ బుక్ లో రాసుకున్నాం కాబట్టి కేసు నమోదు చేస్తున్నారా అని ఉమ్, ఇవాళ అన్ని విషయాలు కూడా కూలంకషంగా మన ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు నిజమా అబద్ధమా ఏంటి అని తెలుస్తుంది. ఉమ్, తెలియకుండా పోదు. కొన్ని ఉమ్, కేసుల్లో కొంత అవినీతి జరిగినటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దానికి ఆధారాలు దొరకడం కష్టం. ఇప్పుడు సపోజ్ లిక్కర్ కేసు తీసుకున్నాము. ఉమ్, లిక్కర్ కేసులో కంపెనీలు ఉమ్, వాటి ట్యాక్స్ అమ్మకాలు, రేట్లు పెంచడాలు, ఉమ్, నగదు ట్రాన్సాక్షన్స్. అవును. ఈ నగదు ట్రాన్సాక్షన్ లో ఏదైనా అంటే మామూలుగా ఏం చేస్తుంటారు, పన్నులు ఎగ్గొట్టడానికి వ్యాపారస్తులు ఉమ్, సపోజ్ 100 టన్నులు కొనుక్కుంటే గనక అది 60 70 టన్నులు కొనుక్కున్నట్టు రాసుకొని రికార్డ్స్ లో ఉమ్, మిగతా అన్అఫీషియల్ గా అమ్ముకొని ట్యాక్స్ ఎగ్గొడుతుంటారు. ఉమ్, అలా ఈ నగదు విషయంలో కూడా జరిగింది అనుకున్నాను. ఓకే. అక్కడ ఎక్కువ బిజినెస్ జరిగినా తక్కువ చూపించి నగదు ఉమ్, ఎక్కడికో వచ్చే వరకు అనుకున్నాను. ఉమ్, ఇప్పుడు ఎలా నిరూపణ అవుతుంది? ఉమ్, నగదు ఎలా నిరూపించే అవకాశం ఉంటుంది? అవును, అవును. ఉమ్, 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 ఒకవేళ ఒక ఆరోపణ వచ్చింది అనుకున్నాము, ఉమ్, వాళ్ళ నాయన లేదు ఉప్పల లక్ష్మణ్ ఇంటికి డబ్బు చేరింది అంటే మా ఇంటికి వచ్చి రైట్ ఇస్తే ఉండాలి కదా, డబ్బు ఉమ్, అవును. దొరకాలి కదా. కనిపించాలిగా. దొరకాలి కదా. ఉమ్, దొరికితే ఉమ్, కేసు అవుతాయి. ఉంటుంది ఇంకా. ఒకవేళ అలా చేతులు మారినా డబ్బులు ఇంకా ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఉమ్, పెట్టుకోరు కదా. ఉమ్, కొంత జరిగింది, ఎవరు కాదని చెప్పడం లేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే కొంతమంది మీద విపరీతమైన కక్ష సాధింపు, కొంతమంది మీద చూసి చూడనట్టు ఉమ్, ధోరణి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, నో డౌట్. ఓకే. అది కరెక్ట్ కాదు కదా. ఉమ్, ఇప్పుడు మీతో ఉన్న వారు రూపాయి పరిగా ఏమైనా ఒప్పందాలు తీసుకున్నారా? ఉమ్, మీరు కొంతమంది ఎందుకు వదిలేస్తున్నారు? నేను చెప్పడం కాదు, ఉమ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉమ్, బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఉమ్, ఎందుకు ఇలా చేస్తున్నారు, మా కళ్ళ ముందరే ఇతను ఇలా చేశాడు, ఇన్ని తప్పులు చేస్తే ఉమ్, అతను ఎందుకు వదిలేశారు ఉమ్, అని మాట్లాడుతున్నారు. ఉమ్, అతను వదిలేసి ఉన్న పట్టుకుంటున్నారు, ఏమో చేస్తున్నారు అని. ఉమ్, సరే, ఏది ఏమైనా కూడా ఈ యొక్క ధోరణి ఏదైతే ఉందో గత ప్రభుత్వము చేసిన విధానాలు, ఉమ్, చేసేటువంటి విధానాలు కరెక్ట్ కాదు. ఉమ్, ఇక్కడ ప్రజల ఆస్తి అంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల ఆస్తి. ఓకే. అది దుర్వినియోగం అయితే అది ఏ ఉమ్, ప్రభుత్వంలోనే ఏ నాయకులైనా దాని మీద వెలికి తీసి కేసులు పెట్టి ప్రజల ఉమ్, ముందు ఉంచాలి. ఓకే. ఉమ్, ఇలా ఉమ్, కాకుండా ఆరోపణలు మీద ఉమ్, ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టేసి ఉమ్, కోర్టుకు చేస్తాము అంటే బెయిల్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోతారు. విచారణలో ఏ ఆధారాలు దొరకలేదని కొట్టేస్తారు. ఓకే. దానివల్ల ఉమ్. మరి అలా ఇక్కడ ఒక అంటే జరుగుతుంది. ఈ సరే ఇక్కడ విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారో లేదంటే
ఇంకొకళ్ళు కేసిరెడ్డికి సంబంధించి ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయనకి సంబంధించిన ఆరోపణలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉండటము, నా దగ్గర ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, మీ అందరినీ కూడా బట్టలిప్పుతాను, మీ అందరికి సంబంధించిన నిజాలన్నీ బయట పెడతానని చెప్పేసి విజయసాయిరెడ్డి మాట్లాడటము, ఆ తర్వాత ఆయనకి సంబంధించిన కేసులన్నీ కూడా నా వల్ల కావాలని చెప్పేసి ఇరికిస్తున్నారని చెప్పేసి చెప్పటము, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకోవడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డికి అక్ష తీర్చుకోవడానికో